దేవుని యొక్క అమూల్యమైన సంగతులను మన బైబిల్ నుంచి దానిగా ప్రార్థించాలి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు కూడా తండ్రి మీరు ముందుండి మీ కార్యక్రమాలు తండ్రి జరిగిస్తున్నందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించాలో తండ్రి ఆ ఉద్దేశాలు ఎరుగటకు అవసరమైన జ్ఞానాన్ని తండ్రి మరి మీ బిడ్డలైన మాకు ఇవ్వండి. మరి మీ మాటలు ధ్యానిస్తుండగా తండ్రి అంగీకరించే మంచి మనసును కూడా తండ్రి మీ బిడ్డలకు తండ్రి ఇవ్వండి. తండ్రి మీరు చెబుతున్న ప్రతి మాట మా జీవితాలకు మేలు కొలుపు తండ్రి. మీరున్నటువంటి మహాలోకానికి అర్హత పొందడానికి అవసరమైన ప్రతి మాట తండ్రి మీరు సిద్ధం చేసి ఉండగా మీ మాటలను ధ్యానించి వాటి ప్రకారం ప్రవర్తించి మీరున్నటువంటి మహాలోకానికి అర్హత పొందే బిడ్డలుగా ఇక్కడ తలవంచిన ప్రతి బిడ్డను కూడా అలాంటి అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి వేరే చోట ప్రార్థన జరగడం వల్ల అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కొంత ఆలస్యం జరిగినందుకు క్షమించండి. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మరి శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మనం ముందుకు కొనసాగుతాం. ఈ సృష్టిలోని ఎన్నో సమస్తమైన జీవరాశులు ఉన్నాయి. మనందరికీ తెలుసు ఎన్నో జీవరాశులు ఉన్నాయి. మానవులతో కాకుండా ఇంకా సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయని ఒక అంచనా. ఎన్ని? 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు అన్నిటికీ అధిపతి దేవుడు. ఆ దేవుడు వీటన్నిటినీ ఏలాలి అనుకోలేదు, కానీ వీటన్నిటిని నువ్వు ఏలాలి అని అనుకున్నాడు. ఏమనుకుంటున్నాడు? నువ్వు ఏలాలి అని అనుకున్నాడు. వాటన్నిటి మీద రారాజుగా, వాటన్నిటిని ఏదే మహాచక్రవర్తిగా మిమ్మల్ని ఉంచాలనుకుంటాను. అలా ఈ సృష్టిలోనికి వచ్చినటువంటి మనుషులు దేవుని యొక్క సంకల్పాన్ని దెబ్బతీశారు. ఆదాము అవ్వలు మనకు బాగా తెలుసు. ఆదాము అవ్వలు దేవుని సంకల్పాన్ని దెబ్బతీశారు. దేవుని మనసులో ఉన్న కోరికకు వాళ్ళు ఇష్టానుసారంగా లేరు, కానీ వాళ్ళ కోరికల కోసం దేవుని యొక్క అనాది సంకల్పం దెబ్బతీయబడింది. అలా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపానికి లోబడి దేవుడిని దూరం చేసుకున్నారు. అలా పాపం అనేది ఈ లోకంలో పెచ్చుమీరుతూ ఉన్న కాలంలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ భూమి మీద ఇక మనుషులు ఎవరి కోసం బ్రతకాలి? ఎవరు కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలు జరిగించుకోవడం కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. తింటున్నారు, తిరుగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, ఇల్లు కడుతున్నారు. కానీ సృష్టిని కలిగించినటువంటి దేవుని గురించిన ఆలోచన మాత్రం లేదు. మరి ఏం చేయాలో చెప్పండి? ఇలాంటి పరిస్థితుల్లో నీ ఇంట్లో పుట్టిన బిడ్డలో నీ మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటే నువ్వు తట్టుకోగలవు? నువ్వు తట్టుకోలేవు. గద్దిస్తావు, అవసరమైతే దండిస్తావు, ఒక దెబ్బ కొడతావు మారాలని. అయినా కూడా మార్పు రాకపోతే ఏం చేస్తారండి చెప్పండి? దేవుడు కూడా బాగా ఆలోచించాడు. ప్రియమైన వారు ఆలోచించి ఏంటి ఈ మనుషులు ఎలా అయిపోతున్నారు, నా కోరికకు వ్యతిరేకంగా ఎలా మారిపోతున్నారు ఏంటి అని ఆలోచించి భూమి మీద జలప్రళయం, ఒక భయంకరమైనటువంటి అప్పటికెప్పటికు అంతకుముందు ఎన్నడూ జరగనటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్తు, అదే మహాజలప్రళయం. ఈ జలప్రళయంలో భూమి మీద ఒకరినో ఇద్దరినో వరదల్లో చంపేయాలనుకోలేదు దేవుడు. భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని తుడిచేయాలని అనుకున్నాడు. భూమి మీద ఉన్నటువంటి సర్వ జంతువులను తుడిచేయాలని అనుకున్నాడు. అన్నిటిని తుడిచేసే సమయానికి భూమి మీద చూస్తే ఒకే ఒక మహానుభావుడు కనిపిస్తున్నాడండి. ఒక్కడు మాత్రమే భూమి మీద బ్రతుకుతున్నట్టుగా, మంచిగా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్టుగా ఉన్నాడు. ఆ ఒక్కడే నోవహు. ఏం పేరు అతని పేరు? నోవహు. ఇప్పుడు నోవహును ఒక్కడిని బతికించి తన భార్యను చంపేస్తే నోవహు సంతోషంగా ఉంటాడా? లేడే. ఒకవేళ నోవహు భార్యని ఇద్దరిని బ్రతికించి పిల్లలను చంపేస్తే దేవుడు మరి కుమారుడైన ఈ నోవహు సంతోషంగా ఉంటాడా? ఉండడే. కనుక నోవహును బట్టి ఆ ఇంటి వారందరినీ రక్షించాలని దేవుడు నిర్ణయం తీసుకొని ఒక ఓడను సిద్ధం చేయించాడు. ఆ ఓడ సిద్ధం చేసేసారు. ఆ ఓడలోనికి వెళ్ళారు. ఓడలోకి వెళ్ళిన తర్వాత సుమారుగా 1 సంవత్సరం ఉన్నారండి వాళ్ళు. ఎన్ని రోజులు?
సంవత్సరం ఓడలో ఉన్నారా? అవును, సంవత్సరం. ఎన్ని రోజులు? సంవత్సరం పైగా ఉన్నారు. అక్కడ వారు తినే ఆహారం ఏంటో తెలుసా? మాంసాహారం లేదు అప్పటికి, శాకాహారం మాత్రమే. మనుషులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, మృగాలు కానీ ఏదైనా సరే. ఓడలోకి ఏమేమి వచ్చింది చెప్పండి మీకు? మనుషులు వచ్చారా? ఎంతమంది వచ్చారు మనుషులు? 8 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? నోవాహు, భార్య, 3 కొడుకులు, 3 కోడలు. ఎంతమంది వచ్చేసారు మొత్తం? 3 కొడుకులు, 3 కోడలు, 6. నోవాహు 7, భార్య 8. మొత్తం 8 మంది వచ్చారు. ఈ 8 మందితో పాటుగా సృష్టిలో ఉన్న జీవరాశులలోని జతలుగా లోపలికి వచ్చేసింది. దేవుడే రప్పించేశాడు. రప్పించేసిన తర్వాత వాటిలోని పులులు వచ్చినాయి, వాటిలోని సింహాలు వచ్చినాయి, వాటిలో చెరుకు పులులు వచ్చినాయి, వాటిలో ఎలుగుబంటులు వచ్చినాయి, వాటిలో ఏనుగులు వచ్చినాయి, వాటిలో చీమలు వచ్చినాయి, చీమలలో రకాల జాతులు వచ్చినాయి, పక్షులు వచ్చినాయి, సమస్తము వచ్చేసినాయి. అన్ని ఎన్నెన్నో ఒక్కొక్క జాతిలోంచి 2 ఒకటి ఆడది, ఒకటి మగది. వీటన్నిటికీ తినడానికి ఆహారం ఏంటి అంటే ఏ ఒక్కటి మాంసాహారాన్ని ముట్టకూడదు, ముట్టకూడదు. ప్రతిదీ కూడా అప్పటికి మాంసం, మనిషికే మాంసం తినే అధికారం లేనప్పుడు మరి పక్షులకు కానీ, జంతువులకు కానీ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనిషి దేవుని సంకల్పంలో గొప్పవాడు. మనిషికి లేనటువంటి ఐక్యత, మనిషికి లేనటువంటి ఔన్నత్యం మిగిలిన ఏ వాటికి ఉండకూడదు. అలాంటప్పుడు మనిషి గొప్పతనం ఏముంది చెప్పండి? కనుక వాటన్నిటికీ కూడా ఆహారంగా శాకాహారాన్ని, పక్షులు, జంతువులు, వాటన్నిటికేమో ఆకులను, మనుషులకేమో ఫలాలను దేవుని సిద్ధం చేశాడు. ప్రేమైన వారు, నోవాహు జలప్రళయం ముగిసిపోయింది. 1 సంవత్సరం కాలం పాటు ఓడలోనే ఉండిపోయారు. ఓడలో నుంచి బయటకు వచ్చారండి. వాడు బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఒక మాట చెప్తున్నాడండి నోవాహుతో. బాగా ఆలోచించాలమ్మా. ఈరోజు మనకు మంచి మాటలు మనం వినబోతున్నాము. ఓకేనా? మంచిగా వినాలి మనం. ఓకే, ఏమంటున్నాడు దేవుడు నోవాహుతో చెబుతున్నాడు. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ప్రియమైన వాళ్ళు, 1వ వచనం నుండి చూద్దామండి. 9వ అధ్యాయము ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అవునా కాదు? వాళ్ళలో నుంచి వచ్చినటువంటి పిల్లలమే మనం. ఎవరి సంతానం మనం? నోవాహు సంతానమే మనం. నోవాహు పిల్లలలో పుట్టినటువంటి వారిలో కానివ్వండి, నోవాహులో నుండి వచ్చినటువంటి వాళ్ళలోనే మనం అందరం కూడా ఉన్నాం. ప్రియమైన వారు, ఓడలో నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఓడలో నుంచి వీళ్ళే వచ్చారా? జంతువులు కూడా వచ్చేసారు, పక్షులు కూడా వచ్చేసినాయా? ప్రాకే ప్రతి పురుగు కూడా వచ్చేసిందా? అన్నీ వచ్చేసినాయి. వెరీ గుడ్. అన్నీ వచ్చినాయి కదమ్మా. అన్నీ వచ్చిన తర్వాత అన్నింటికీ ఆహారం దేవుడు ఏమిచ్చాడు? ముందు ఆహారం. ఏ ఆహారం ఇచ్చేసాడు? శాకాహారం ఇచ్చాడు. ఏ ఆహారం ఇచ్చాడు? శాకాహారం. వాటి అవన్నీ ఆకులు తినాలి. అవన్నీ కూడా పచ్చని చెట్లు, వాటికి ఆహారం. మనకేమో విత్తనములు కలిగిన వృక్షాలన్నీ మనకి, అంటే ఫలాలు మనకు. ఇలా ఇచ్చేసారు. ఇప్పుడు ఓడలోంచి బయటకు వచ్చేసారు. ఈ ఓడలో ఉన్నప్పుడు భూమి మీద జలప్రళయం వచ్చింది. ఈ జలప్రళయంలో ఎంతమంది మరణించారు? భూమి మీద సర్వమానవాళి పోయారు. ఓడలో లేకుండా ఉన్న సమస్తము నాశనం అయిపోయింది. 1 దేశమో 2 దేశాలు 3 దేశాలు కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను ముంచేశాడు దేవుడు. అన్ని దేశాలను ముంచేశాడు. అందరినీ తుడిచిపెట్టేశాడు. ఆయన తలుసుకుంటే, ఆయన ఆజ్ఞకు ధిక్కరిస్తే ఎవరినైనా తుడిచేయటం ఆయనకి కష్టమేం కాదు. మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు అని అంటే మనలో ఏదో మంచితనము, లేకపోతే మనల్ని బట్టి కాదు. ఆయన ప్రేమ అంత గొప్పదనుకోవాలి మనం. ఇలాంటి పరిస్థితులలో భూమి మీదకి వచ్చిన తర్వాత, వీళ్ళు ఓడ నుంచి బయటికి వచ్చిన తర్వాత 2వ వచనంలోనే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ భయము. ఎవరి భయం? మనుషులైన మీ భయం, మనుషులైన మీ బెదురు. మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును అని అన్నాడు. ఏమంటున్నాడమ్మా దేవుడు? మీ భయం వేటెడుకుంటుందట. చెప్పండి, మీ భయం మృగ జంతువులకి, ఆకాశంలో ఎగిరే పక్షులకి, భూమి మీద
నీకంటే బలం కలిగింది, అది నీకు ఎందుకు లోపడుతుంది? అవునా? సృష్టిలో ఉన్న సమస్తము నువ్వంటే ఎందుకు గజగజలాడిపోతుంది? నీ దగ్గరికి ఏనుగులు రింగులో దూకమంటే దూకుతుందా లేదా? మోకరించమంటే మోకరిస్తుంది, సింహాన్ని దూకమంటే దూకుతుంది. అవునా కదా? సృష్టిలో ఏదైనా సరే మనిషికి లోపడంతో ఉంటుందో చెప్పడం ఏమైనా అన్ని లోపడుతున్నాయా లోపడలేదా? మీరు బాగా ఆలోచించాలి. లోపడుతున్నాయి. ఎందుకు లోపడుతున్నాయి? దేవుడు చెబుతున్నాడు, మీ భయము మీ బెదురు అడవి జంతువులకు, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగులకు, సముద్రం చేపలకు ఉంటుంది అని అన్నాడు. మీరు బాగా ఆలోచించాలి. ఎందుకు భయపడాలి? మీరంటే ఎందుకు భయపడాలి? ఏమా మీరంటే ఎందుకు భయపడాలి? మనం అంటే ఎందుకు భయపడాలి? మనమేమన్నా పక్షులు మనం చేసినామా? ఏమా అడవిలో పక్షులు ఎన్నుంటాయి? ఏమా పొద్దున్నే లేవడంలో ఎన్ని పక్షులు కనపడుతున్నాయి? మనకు పక్షులు కనపడుతున్నాయి లేదు? ఎన్నో పక్షులు కనపడుతున్నాయి. వాటిలలో ఏటికైనా నువ్వు ఆహారం పెడుతున్నావా? నువ్వేమో పక్షుకి ఆహారం పెడుతున్నావా నువ్వు భయపడటానికి? లేకపోతే అవి పిల్లలు పెట్టే సమయంలో వాటి పిల్లల్ని ఏమైనా నువ్వు సాగుతున్నావా? లేదు. వాటికి అన్నం పెట్టటలే. వాటి కనీసం నువ్వు గూడు కట్టావా? గూడు కట్టలే. కనీసం నీళ్లు పెట్టావా? నీళ్లు పెట్టలే. మరి నువ్వంటే ఎందుకు భయపడాలి? ఎప్పుడైనా ఆలోచించాలి. జంతువులు ఉన్నాయి, జంతువులకి నువ్వేమైనా ఆహారం పెడతావా? పెట్టదు. నువ్వు ఆహారం పెట్టవు. మరి నువ్వంటే ఎందుకు భయపడాలి? భయపడతాయి అని అంటున్నాడు దేవుడు. భయపడతాయి, నువ్వంటే భయపడతాయి అని అంటున్నాడు. ఆ మాట చెప్పాడు కాబట్టి ఈ రోజుకి భయపడతాయి. నువ్వెందుకు అసలు నువ్వంటే ఎందుకు భయపడాలి? అవి నువ్వు వాటి గురించి ఎప్పుడు ఆహారం పెట్టడం లేదు, వాటి గురించి నువ్వు ఆలనా పాలన చూసుకోవటం లేదు, వాటి గురించి నాకోటి ఏ సంగతి నువ్వు చూడటం లేదు. అలాంటప్పుడు నీకు ఎందుకు భయపడాలి? అందుకోసమే యోబు గ్రంథం, మరలా ఇక్కడికి వచ్చేద్దాం ఒకసారి. యోబు గ్రంథము 38వ అధ్యాయంలోని ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 40-41 వచనాల్లోని 40-41 యోబు గ్రంథము 38వ అధ్యాయము 40-41 వచనాలు చూడండి ప్రియమైన వారు. 40-41 వచనాల్లోని ఎంత చక్కని మాట బాగా వినాలమ్మా అమ్మా. ఎందుకంటే మనం సినిమాకు పోయినప్పుడు ఎట్లా ఉంటాం? నిద్రపోతామా? సినిమాకు పోయి నిద్రపో. సినిమాకు పోయి ఎలా ఉంటారు? పిల్లలు కనుక ఏడిస్తే వాళ్ళని కొట్టి కూర్చోబెడతాం. మనం చర్చిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటారు? దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చినప్పుడు వాటికంటే శ్రేష్టమైనవి కదా ప్రియమైన వాళ్ళు. ఈ మాటలు నీ మనసుకు కనుక పడితే, మనసులో కనుక ఇవి పడి మొలిసి ఇవి కలిస్తే ఈ వల్ల నీకు ఎంత లాభం ఉందో తెలుసు. భూమి మీద ఆస్తులైనా తరిగిపోతాయేమో, భూమి మీద ఉన్నటువంటి అంతస్తులైనా ఎగిరిపోతాయేమో, భూమి మీద ఉన్నటువంటి మంది మార్గలంతా మాయమైపోతుందేమో, కానీ దేవుని మాటలు కనుక నీ హృదయంలో ఫలిస్తే నీకు పరలోకం అనే మహాపట్టణం, అది భూమి మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ ఒక చోట కుప్పగా పోసినా ఒక్కడ కూడా ఉండవండి. మనం అర్థమవుతుందా మీకు? దాని విలువ ఎంత? మన బజార్లో ఉన్నటువంటి అందరూ ఆస్తి అంతా చేసుకుని ఒక చోట పోతే ఎంత ఉంటాయి చెప్పండి? తక్కువ ఉంటాయా? వెండి, బంగారం, వజ్రాలు, క్యాష్ అంతా చేసుకుంటే ఒకసారి పోస్తే కాశీలు ఉంటాయి. ఒక పట్టణంలో ఈ మొత్తం పోతే భూమి మీద ఉన్న మనుషులు సంపాదించిన అంతా ఒక చోట పోసినా కూడా ఒక వ్యక్తికి మనం పరలోకం కొనలేము అని అంటే అది ఎంత గొప్పదో ఆలోచించడం ప్రియమైన వాడు. ఆ గొప్పది దేవుడు ఉచితంగా ఇస్తాను అని అంటున్నాడు. ఆ ఉచితంగా ఇందులో రాయబడిందండి ఎలా సంపాదించుకోవాలి. కనుక బాగా ఆలోచించాలి. ఈ పక్షులకు మనం ఎందుకు భయపడాలి? మనం అంటే ఎందుకు అవి భయపడాలి? మనం అంటే వాటికి ఎందుకు బెదురు ఉండాలి? మనం అంటే అవి ఎందుకు గజగజలాడాలి? ఇక్కడ అంటున్నాడు యోబు గ్రంథం 38వ అధ్యాయం 40-41 వచనాల్లో, సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉంటున్నప్పుడు నీవు వాటి ఆకలిని తీర్చదవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. ఏమంటే సింహం పిల్లలు ఎక్కడ ఉంటాయంట? గుహల్లో ఎక్కడో ఉంటాయి, అడవిలో ఎక్కడో ఉంటాయి. అసలు అవి ఎక్కడో ఉంటే పొంచి ఉన్నప్పుడు వాటికి ఆకలి వేస్తుందా లేదా? ఆకలి వేస్తుంది. అవి పొంచి ఉన్నప్పుడు వాటికి ఆకలి వేసేటప్పుడు ఆహారం నువ్వు పెట్టగలవా అని నేను మనిషిని అడుగుతున్నాడు దేవుడు. నీ సమాధానం ఏముంటుంది చెప్పండి? భూమి మీద ఎవడైనా సరే ఒకడు వచ్చి మేము పెట్టగలము అని అంటారా? జూ వాళ్ళు వచ్చి అనవచ్చు. జూ పార్క్ లోనే వాళ్ళు ఏం చేస్తారు? ఈ సింహాలన్నింటిని పట్టుకొస్తున్నారు కాబట్టి మేము పెడతాము అని అనవచ్చు. కానీ దీని వల్ల వాడు లాభం సంపాదించుకుంటుంటారు. తెలుసుకోవాలి మీరు. ఇది వాడిని పెంచి పోషిస్తుంది కాబట్టి వాడు దానికి ఆహారం పెడుతుంది. కానీ దాని వలన డబ్బులు రాకపోతే ఎవడో పెట్టాడు. మరి అడవిలోనే కాసిందే పోసింది ఎన్నోనే చెప్పండి. వాటన్నిటి గురించి దేవుడు అంటున్నాడు, సింహపు పిల్లలు తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీవు
వాటి ఆకలిని తీర్చేదవా? రోజు కావు 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 అనుకుంటూ నీ కళ్ళ చుట్టూ తిరుగుతుందే కాకి. దానికి పిల్లలు ఉన్నాయి. దాని గురించి ఏమంటున్నాడు? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెడతాయి. ఎవరికి మొరపెడతాయి? దేవునికి మొరపెడతాయి. నీకు మొరపెడతాయి? నీకు మొరపెడతావు. బాగా ఆలోచించాలి. మరి వీటన్నిటికీ ఆహారం ఎవరు పెడుతున్నారు? దేవుడు పెడుతున్నాడు. 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన, కీర్తనలు 145, 15, 16. కీర్తనలు 145, 15, 16 వచనాలు చూడండి. ప్రియమైన వాళ్ళు, వండర్ఫుల్ అండి బైబిల్లో ఉన్న మాట. సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి అంటమ్మా? ఎవరి వైపు చూస్తున్నాయి? సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. దేవా, నీ వైపు చూచుచున్నవి. నెక్స్ట్, తగిన కాలమందు, తగిన కాలమందు వాటికి ఎప్పుడు ఆకలైతే అప్పుడు, దానికి ఎప్పుడు ఆకలైతే అప్పుడు నీవు తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని అన్నాడు. అంటే ఆహారం, వాటన్నిటికీ ఆహారం పెట్టేది ఎవరు? ఏమా మన దగ్గరికి మనకు తెలిసినట్టు చెప్పండి. కోతులు ఉన్నాయో మన చుట్టూ మనం చూస్తూనే ఉన్నాం. కోతులు, కాకులు చూస్తాం, పక్షులు ఆకాశంలో ఎగిరే కొంగలు చూస్తాం, పక్షులు ఎన్నింటో చూస్తాం. వీటి ఎక్కడ ఉంటాయో మీకు తెలుసా? వాటి గూళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? అసలు వాటికి ఆహారం ఎక్కడుందో మీకు తెలుసా? బాగా ఆలోచించండి ప్రియమైన వారు. వాటికి ఆహారం పెడుతున్నాడు దేవుడు. యేసు ప్రభువు వారు కూడా చెబుతూ, మీరు ఆకాశ పక్షులను కూర్చి విచారించండి అని అన్నాడండి. ఆకాశ పక్షుల గురించి మనకు తెలియదా? రోజు మనం చూడటం లేదా? పొద్దున్నే మన కళ్ళ ముందుకు వచ్చి కిసకచా కిసకచా అరుగుతూ ఉన్నాయి కదా, మనకు తెలుసు కదా. మళ్ళీ వాటి గురించి మళ్ళీ ప్రత్యేకంగా అంటే చేస్తుంటాం. వాటి గురించి మళ్ళీ ఆకాశ పక్షులను గురించి మీరు విచారించండి అని అంటే అవి మనకు తెలియదా? అవి రోజు మనకు వస్తాయని తెలుసు, మనకు కళ్ళ ముందు తిరుగుతాయని తెలుసు, అవి వెళ్ళిపోతాయని తెలుసు. అయినా తెలిసినా కూడా వాటి గురించి ఎందుకండి దేవుడు అంటున్నాడు అంటే, వాటి గురించి నువ్వు ఆలోచించాలి. అవి విత్తవు, నువ్వు విత్తుతావు. విత్తుతున్నావా? విత్తలేదు. నువ్వు విత్తుతావు, అవి విత్తుతే అవి విత్తవు. నువ్వు కోస్తావా పంట? నువ్వు కోస్తావు, అవి కోస్తాయి. అవి కొయ్యవు. నువ్వు విత్తుతావు, అవి విత్తవు. నువ్వు కోస్తావు, అవి కొయ్యవు. అవి విత్తవు, కొయ్యవు, పొట్లలో కూర్చుకోవు. మనకు పొట్టలో రేపటికి అన్నం ఉందా లేదా? మీరు అందరూ చెప్పాలి. మీ అందరికి సరిపోయిన ఆహారం ఇళ్లలో ఆల్రెడీ ఉందా లేదా? ఉన్నా కూడా రేపటి గురించి ఒక చింత ఉంటుంది మీకు. ఉంటుందే ఉండదు? పర్లేదులే, రేపటికి ఆ దేవుడు నాకు ఆహారం పెట్టాడని అనుకుంటావా? అనుకోవు. మనిషికి పక్షులకి ఉన్న తేడా, అవి ఆకాశంలో అలా ఎగురుతూ ఉంటాయి, ఎగిరి 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 ఎగిరి. దేవుడు ఎప్పుడు చెబుతాడో ఎందుకు చెబుతాడో తెలియదు, కానీ అది టక్కన దిగింది. టక్కన దిగింది. అలా దిగింది. అక్కడ మరి ఎవరు పెట్టారో వాటి కోసం తెలియదు, కానీ అలా దిగుతుంది, గింజలను తింటుంది, మళ్ళా హ్యాపీగా ఎదుర్కొంటూ పోతుంది. నువ్వు మధ్యలో గిన్నెలు కొంటుంటావు. గిన్నెలో విలువైనటువంటి 400, 500, కొన్ని 100 రూపాయలు పెట్టేసేసి సింటాక్స్ అని కడుతుంటారు. పైన సింటాక్స్ అని ట్యాంకులు కడుతుంటారు. మోటార్ పైపులు పెట్టేసి మోటార్కి నీళ్లు పెట్టి లోపల కొట్టేస్తూ ఉంటుంటారు. అవన్నీ నువ్వు నింపుకున్నావు. నువ్వు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎంత ఖర్చు పెట్టి ఆ ట్యాంక్ అంతా కట్టించుకొని, ఇల్లంతా కట్టించుకొని, దాన్ని శుభ్రంగా పెయింట్ వేయించుకొని ఉంటే ఆకాశంలో ఎక్కడుండో వచ్చింది పక్షి చేసింది. నువ్వు పెట్టిన అలా తాగింది. నువ్వు దానికోసం ఖర్చు పెట్టావా? నీ కోసం ఖర్చు పెట్టావా? నువ్వు ఖర్చు పెట్టినా నేను దాగనే కూడా దాన్ని ఆగనిస్తున్నాడు దేవుడు. అవునా కాదా? నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి పైన కాకి గాని పిట్ట గాని రెట్ట వేయడానికి ఉపయోగపడింది. ఏంటి దానికి టాయిలెట్ ఎక్కడుంది? నీ ఇల్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావే. దానికి ఆలోచించండి. అంటే ఆకాశ పక్షులను ఆయనే కాస్తూ ఉన్నాడు. వాటికి మనకు తేడా ఏంటో మనకు తెలియాలి ప్రియమైన వారు. అవి విచారించమండి రేపటి గురించి. రేపు నాకు ఏంటి పరిస్థితి, నా ఉద్యోగం పోతే అలా అనేది ఆలోచించదు. ఆ బ్యాంకులలో ఆస్తులు పెట్టుకోదు. అలాంటి పక్షులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ఆయన గుప్పిలు విప్పిస్తే ఆయన ఆకలి తీరుస్తూ ఉన్నాడు. ఆయన కోసం అది ఎదురు చూస్తున్నాయి, కానీ నీకు మాత్రం ఎదురు చూడటం లేదు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, అన్నీ ఆయన చేస్తున్నాడా లేదా? పుట్టించింది ఆయనే, అన్నం పెట్టేది ఆయనే, ఇబ్బందులలో కాపాడేది ఆయనే, గూళ్ళు కట్టించినప్పుడు ఆ గూడిని కాపాడేది ఆయనే, అందులో పడుకునేటప్పుడు దాని ప్రాణాన్ని నిలబెట్టేది ఆయనే. అన్నిటినీ ఆయన చేసి నీ పాదాల దగ్గర పెట్టాల్సిన
వచనం చదివితే దాని లోతులలో మనం ఆలోచిస్తే దేవుని యొక్క అమోఘమైన సందర్భాలు అర్థమైంది. ఈరోజు మనుషులు వ్యభిచారులుగా, దొంగలుగా, దోపిడీదారులుగా భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నారు అని అంటే ఈ జీవితమే జీవితం అనుకుంటున్నారు. ఈ జీవితం తర్వాత మరో జీవితం లేదనుకుంటున్నారు. కనుకనే ఇక్కడేదో సంపాదించాలి, ఇక్కడేదో ఆరాటం చేయాలి, ఇక్కడ వీటి కోసం తాపత్రయపడుతున్నారే కానీ మనల్ని కలిగించిన వాడు ఒకడున్నాడు. ఆయనకి మనసు ఉంది, ఆ మనసులో కోరిక ఉంది, ఆ కోరిక నువ్వే తీర్చాలి, అది ఆయన తీర్చుకునేది కాదన్న సంగతి ఎవడు ఆలోచిస్తానండి? ఎవడు ఆలోచించడం లేదు ప్రియమైన వారు. అందుకే మనుషులలో ఎన్ని గొడవలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చికాకులు ఎన్ని జరుగుతున్నాయి అంటే ఆలోచించాలి ప్రియమైన వారు. ఇప్పుడు మనకు ముందు ఒక ప్రశ్న వచ్చేసింది. సమస్తము ఆయన చేసి నువ్వంటే ఎందుకు అవి భయపడాలి? నీకు ఎందుకు భయపడాలా? నువ్వంటే ఎందుకు అవి బెదరాలి అని ఇప్పుడు మరలారండి. అక్కడికి అంత బాగుంటుందా? ఆదికాండము 9వ అధ్యాయం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియమైన వారు. మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఎలా అంటే మీ చేతికి ఇచ్చేసాడంటున్నాడు దేవుడు. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఏమంటాడంటే దేవుడు? ప్రాణము గల సమస్త చరములు. ప్రాణము గల సమస్త చరములు అంటే అర్థమేంటిది? ప్రాణం ఉండి కదలగలిగేది ఏదైనా ఉంటే అది నీకు ఆహారం అయిపోద్ది అని. ప్రాణము గల సమస్త చరములు నీకు ఆహారం అయిపోతుంది. జంతువే కానీ, పక్షే కానీ, చేపే కానీ, ఏదైనా కానీ అది నీకు ఆహారం. ఎప్పుడు ఆహారం అంటున్నాడు? ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత. అంతకు ముందు ఇది తినమన్నాడు దేవుడు. ఇప్పుడు ఎందుకు తినమంటున్నాడు? ఎవడే ఎందుకు తినమంటున్నాడు అంటే ఆకుల్ని ఫలాన్ని ఆయన ఇయ్యలేక ఆయన చేత కదా. కాయలన్నీ అయిపోయినాయి, వరదలు అన్ని కాయలన్నీ కొట్టకపోయి ఇంకా మళ్ళీ చెట్లు ఆడమని పెడతాం, చెట్లు కాయలు ఆడ కాపేస్తాం, వీళ్ళకి ఆడ పెడతామని అనుకుంటున్నాడు దేవుడు. నా వల్ల కాదు బాబు, వీళ్ళని పోషించడం అని అనుకుంటున్నాడా దేవుడు? దేవుడికి చేత కాదు. దేవుడికి చేత కాదు పోషించడం. కాయలిచ్చి పోషించలేడా? ఆకుకూరలు ఇచ్చి పోషించలేడా? అలాంటిది దేవుడు ఏమంటున్నాడంటే మాంసాహారం. ఏంటి ఆహారం? మాంసాన్ని ఎందుకండి నీకు ఆహారంగా ఇచ్చాడు? మాంసాన్ని నీకు ఎందుకు ఆహారంగా ఇచ్చాడు? తింటున్నా మాంసాహారులేనా మనం అందరం? నేను మాంసాహారిని. మీరు ఎంతమంది మీరు మాంసాహారులు? చేతులు ఎత్తండి ఒకసారి. మాంసం తినేవాడు. వెరీ గుడ్. ఎందుకు ఆహారంగా దేవుడు మాంసాన్ని మీ చేతికి ఇచ్చాడు? ఆకాశంలో పక్షులు, భూమి మీద ఉన్న జంతువులు, సముద్రంలో ఉండే చేపలు, నేల మీద ప్రాకే ప్రతి పురుగు, ప్రతిది సమస్త చరములు నీకు ఆహారము. ఎందుకు ఆహారము? ఆయన పెట్టలేడా? ఆహారం పెట్టలేడా? లేకపోతే ఫలాలను అందించలేడా అని అంటే ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? చెప్పండి. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు. మాట వలననే ఇంత సమస్త సృష్టించిన మహానుభావుడు ఆయన పిల్లలైన మనం చిటికెడ పొట్టకు ఆహారం పెట్టలేడా? మరి వాటిని ఏటి తినమంటున్నాడు దేవుడు ఇక్కడ? సమస్త చరములు, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారము. అవి మీ చేతికి అప్పగింపబడ్డాయి. కూర మొక్కలు ఇచ్చినట్టు మీకు ఇచ్చేస్తున్నా అన్నాడు. మీకు లోబడతాయి. బాగా ఆలోచించాలి. మరి ఎందుకు ఇచ్చాడంటారు? ఒకవేళ దేవుడు ఇయ్యలేడు అని అనుకుంటే, ఆహారం పెట్టలేక, కాయ ఇవ్వలేక ఇచ్చాడు అని అనుకుంటే, బైబిల్లో కొన్ని సందర్భాలు చూపిస్తాను. దేవుడు మహాశక్తి పరాక్రమశాలి. ఆయన శక్తి బల పరాక్రమాలు చాలా గొప్పవి ప్రియమైన వారు. ఇశ్రాయేలీయులని ఒక జాతి ఉన్నారండి బైబిల్. ఎవరు ఆ జాతి? ఇశ్రాయేలీయులను దేవుడు ఒక ఐగుప్తు అనే దేశం నుంచి, ఆ ప్రాంతం నుంచి బానిసత్వంలో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలుసు. బయటికి తీసుకొచ్చిన వారు ఎంతమంది వచ్చేసారు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో నుంచి అంటే 6 లక్షల పాదచారులు అంటారు. ఎంతమంది అంటారు? 6 లక్షల పాదచారులు. ఎన్నో లక్షల మంది ఉన్నారు. లక్షల మంది పాదచారులు ఉన్నారు. ఇన్ని లక్షల మంది జనం అరణ్యంలోకి వచ్చి దేవుని శోధిస్తూ ఉన్నారు. అసలు ఈ అరణ్యంలోని, ఈ ఎడారులలోని, ఈ అడవులలోని
ఈయన మనకు అన్నం పెట్టగలడా? మాకు మాంసం కావాలి, ఇప్పుడు మాకు ఏం కావాలి? మాకు మాంసం కావాలి, ఈయన పెట్టగలడా అని డౌట్ పడ్డారంటాడు. ఎవరి మీద? దేవుడి మీద. సనుగుతూ ఉన్నారంట, ఏడుస్తూ ఉన్నారంట. మాంసం కోసం ఏడుస్తూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, దేవుడిని శోధిస్తూ ఉన్నారు. మాటి మాటికి ఆయన ఎన్నోసార్లు శోధించేశారు ఈ జనం. అలా శోధిస్తూ ఉన్నప్పుడు మోషేని పిలిచాడు, నాయకుడిని పిలిచాడు. మోషే, ఏంటి వీళ్ళు ఎలా అనుకుంటున్నారు నా గురించి? నా బలం ఏంటో, నా శక్తి సామర్థ్యం ఏంటో, నేను ఎంత గొప్పవాడినో కళ్ళారా చూసిన ఈ జనం కళ్ళ ముందు సముద్రాన్ని పాయలుగా విడగొట్టి ఆరిని నేల మీద వారిని నడిపించి అవతలకు తీసుకొచ్చిన నేనెంత గొప్పవాడినో వీళ్ళు ఇంకా తెలుసుకోలేదా నా గురించి? తెలుసుకోలేదు వీళ్ళేది ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు మాంసం పెట్టగలడా లేడా అని అంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక మాట చెప్పంటున్నాడు, చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియమైన వారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం. నీవు జనులను చూసి ఇట్లను మోషే, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటుని కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఎంతమంది అమ్మ వీళ్ళు? 6 లక్షల పాదచారులు. ఎంతమందికి ఇప్పుడు ఏ ఆహారం పెడతాడు దేవుడు? మాంసాహారం. మీ అంచనా ప్రకారం 6 లక్షల మందికి ఎంత మాంసం అయితే సరిపోద్ది అంటారు? ఏమా, ఒక కేజీ ఎంతమంది తినవచ్చు మనోడు? ఒక 10 మంది తింటారా? 10 మంది కాదు సరిపోద్ది అసలు. 4 తింటే గొప్ప, 6 5. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది పాదచారులు, పైగా పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ మాంసం ఎంత కావాలి ఇప్పుడు అని దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మాంసం తింటారని చెప్పమని అన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు దేవుడు? 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు అని అన్నాడు. ఎన్ని రోజులు పెడతానంటే దేవుడు? 30 రోజులు పెడతానన్నాడు. 30 రోజులకి ఇప్పుడు పశువులని కావాలి, పక్షులని కావాలి, చేపలని కావాలి, అసలు ఎంత మాంసం ఎంత కావాలి? అలా ఆలోచిస్తే దేవుడు అన్నట్టుగానే 30వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 30వ వచనంలో అన్నట్టుగానే, అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల పెద్దలు పాళెంలోనికి వెళ్ళి తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము. ఎంతటమ్మా? దిన ప్రయాణమంత దూరము. ఒక రోజు నువ్వు ప్రయాణం చేస్తే ఎంత దూరం నడవగలుగుతావో అంత దూరం. అసలు 6 లక్షల మంది అంటే ఎన్ని ఎకరాల స్థలంలో దిగుంటారంట వీళ్ళు? ఏమంటే 6 లక్షల మంది అంటే ఎన్ని ఎకరాల స్థలంలో దిగుంటారంటారు? ఒక ఎకరం ఎక్కడికి ఎక్కడ జరిగిపోతారు? 100 ఎకరాలు, 1000 ఎకరాలు, ఎన్ని ఎకరాల్లో దిగుంటారండి? అంత విస్తీర్ణంగా ఆల్రెడీ వాళ్ళ పాలెము, వాళ్ళ గుడారాలన్నీ నిండుంటే ఆ గుడారాల చుట్టూ ఏ మనిషి అయినా ఒక దిన ప్రయాణం అంత దూరం మాంసం పడింది అంటండి. వీళ్ళ ఆశ అంతా ఎంత కాదు, మాంసం పడుతుంది. ఈ మాంసాన్ని ఎలా చేకూర్చుకున్నారు చూడండి ప్రియమైన వాళ్ళ. కావున 32 పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మోర్ల ఎత్తున వాటిని పడజేసెను. 2 మోర్ల ఎత్తు మాంసం. ఎంత దూరం? ఎత్తు ఏమో 2 మోర్ల దూరం. 1 దిన ప్రయాణం అంతా. ఇక్కడ మొదలు పెట్టారండి. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండ్రి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములు కూర్చుకొనెను. తక్కువలో తక్కువ ఎంత కూర్చుకునేటవాడు? వాళ్ళు సమకూర్చుకోవటం కోసమే, మాంసాన్ని ఏరుకోవటం కోసం. ఇక్కడ ఉన్నారు మీరు. ఒక్కసారి అక్కడ ట్యాంకర్ పగిలి, ఓకేనా, ATM మిషన్ పగిలి
కట్టలన్నీ బయటపడ్డాయి అనుకోండి రోడ్డు అమ్మడి. బైబిల్ వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమా ఎంతైనా సరే వస్తూనే ఉంటాడంటే మీరు ఎన్ని కట్టలు వేస్తారు వెనక? ఎవడైనా నిద్రపోతారా? ఎవడైనా అన్నం తింటాడా? ఎవడైనా స్నానం చేస్తాడా? ఈ జనులు కూడా ఏం చేశారు తెలుసా? ఈ జనులు కూడా మాంసం కనపడినంత దూరం కనపడుతుంది, ఇంకా మళ్ళా రేపు పెడతాడో పెట్టడో, దేవుడు రేపు పెడతాడో పెట్టడో అని వీళ్ళు ఒక దినం పగలంతా, ఒక రాత్రి అంతా, మరుసటి దినమంతా సమకూర్చుకున్నారంట. అలా సమకూర్చుకున్న వారు తక్కువలో తక్కువ సమకూర్చుకున్నవాడు బలహీనుడు సమకూర్చుకున్న మాంసం ఎంత అంటే 100 తూములు అంట. ఎన్ని తూములు? 100 తూములు. ఎంత? ఒక తూము అంటే అంత. ఒక తూము అంటే 16 మానికలు. ఒక తూము అంటే ఎంత? 16 మానికలు. ఒక మానిక 2 కేజీలు అంటే, ఒక మానిక 2 కేజీలు అంటే ఒక తూముకి 16 మానికలు అంటే 32 కేజీలు. ఒక తూముకి 32 కేజీలు. ఒక తూముకి 32 కేజీలు అంటే 100 తూములు అంటే అంత. 32 × 100 3200 కేజీలు మాంసం ఒకడు వెనకేసుకున్నాడంట. తిందామనే సర్దామని ఏమండి? తిందామనే సర్దామని ఏమంటే గుడి వాసన పడడం. ఒక రోజున్నర మాంసం వెనకేసుకుంటే వీడు ఎప్పుడు తినాలి ఇంత మాంసం? ఆశ కూడా అర్థం. ఇజ్రాయేలీలు దేవుడిని ఛాలెంజ్ చేస్తే దేవుడు ఆహారం పెట్టగలడా అన్న ఒక్క మాట కోసం, ఆహారం పెట్టగలడా అన్న ఒకే ఒక్క మాట కోసం వారి జీవితంలో ఎప్పుడు చూడనంత ఆహారాన్ని, మాంసాన్ని కురిపించినటువంటి దేవుడు అరణ్యంలో, ఎక్కడ దిక్కు దశ లేనటువంటి ఆ స్థితిలో, అరణ్యంలో, ఎడారులలో 40 సంవత్సరాలు వారిని ఆకాశ ధాన్యము మన్నాను, అది దేవదూతల ఆహారాన్ని, అది శాకాహారము మాంసాహారము కాదు కానీ దేవదూతలు తినే ఆహారాన్ని దయచేసిన దేవునికి అసలు కాయలను ఇవ్వటం దేవునికి కష్టమా అండి? దేవునికి కష్టమా? దేవునికి కష్టం కాదు ప్రియమైన వారు. అయినా కూడా దేవుడు వాటిని ఎందుకు మాంసాహారంగా నీకు లోపరిచాడు? సమస్త చరములు నీకు లోపడతాయి. సమస్త చరములను ఎందుకు నీకు ఆహారంగా ఇచ్చాడు? వాటిని నీ చేతికి అప్పగించాను అని అంటున్నాడు, నీ నోటికి ఆహారంగా ఇచ్చాను అని అంటున్నాడు. అందుకోసమే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులైన మనము ఈరోజు మాంసాహారాన్ని తినగలుగుతున్నాం. ప్రేమ తినగలగటంలోనే దేవుడు ఎందుకు పెట్టాడు? మాంసాహారాన్ని ఎందుకు పెట్టాడు? నువ్వు బాగా కొవ్వు బాగా తిని, నువ్వు కూడా కొవ్వు పెంచుకొని 60 కేజీలు ఉన్న నువ్వు 100 కేజీలు అయిపోయి మొయ్యలేని స్థితిలో ఉండి, నిన్ను మనుషులు మొయ్యలేక ట్రక్కులు పెట్టి శ్మశానంలో దొరిలించడానికి అందుకోసం పెట్టాడు ఈ మాంసాహారాన్ని. ఈరోజు మాకు ఆదివారం ఎన్ని కోళ్ళు దిగుంటాయి ఏమంటే? ఈ లైన్లో ఎన్ని కోళ్ళు దిగుంటాయి? ఈ సిటీలో ఎన్ని కోళ్ళు దిగుంటాయి? ఈ దేశంలో ఎన్ని కోళ్ళు దిగుంటాయి? ఎన్ని ఏటలు దిగుంటాయి? ఎన్ని పక్షులు దిగుంటాయి? ఎన్ని జంతువులు దిగుంటాయి? ఆలోచించండి. వీటన్నిటిని ఎందుకు ఇస్తున్నాడు అనేది ఏ ఒక్కడూ ఆలోచించడం లేదు. కానీ ఇచ్చాడు కాబట్టి తింటాం తిండి గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇచ్చినటువంటి ఆయనను గురించి కానీ, ఎందుకు ఇవి లోపడుతున్నాయి అన్న సంగతి కానీ, వీటిని ఎందుకు ఆహారంగా దేవుడు మన నోటికి ఇచ్చాడన్న సంగతి కానీ ఎక్కడ కూడా ఆలోచించడం లేదు. ప్రియమైన వారు, ఎక్కడ కూడా ఆలోచించడం లేదండి. ఆలోచించండి, మీరైనా ఆలోచించాలి. ఎందుకు వీటిని నోటికి ఆహారంగా ఇచ్చాడు? ఎందుకు నోటికి ఆహారంగా ఇచ్చేశాడు? మీకు ఒక సందర్భం చెప్తానండి. యేసు ప్రభువు వారు కపెర్నహూము, ఏంటి ఆ ఊరు పేరు? కపెర్నహూము. ఈ కపెర్నహూము అనే ఒక ఊరిలో యేసు ప్రభువు వారు ఉన్నారు. ఆ యేసు ప్రభువు వారు ఉన్నప్పుడు, యేసు ప్రభువు వారు ఆ ఊరిలోని వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ కపెర్నహూము అనే ఊరిలోని కొంతమంది ట్యాక్స్ కలెక్టర్స్, ఏమంటారు వాళ్ళు? పన్ను వసూలు చేసేవారు, ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చేసారు. వచ్చి ప్రభు లోపల ఉండగానే బయట పేతురు ఉన్నాడు. పేతురుని పిలిచి, ఏమయ్యా పేతురు, మరి మీ బోధకుడు పన్ను కట్టడా అని అంటే, ఆ పన్ను ఎంత అంటే 6 శెకలు. ఏంటది ఆ పన్ను? శెకలు అనేది వాళ్ళ కరెన్సీ పేరు. శెకలు అనేది వాళ్ళ కరెన్సీ పేరు. మన కరెన్సీ పేరు చెప్పండి, రూపాయి. అమెరికా వాళ్ళది డాలర్, యూరోప్ వాళ్ళది యూరోస్. అలానే ఈ కపెర్నహూములో ఉన్న వారి కరెన్సీ శెకలు. ఈ శెకలు 1 శెకల, 1/2 శెకల, 1/2 శెకలు. ఒక వ్యక్తికి ఎంతమంది కట్టాలి? 1/2 శెకలు కట్టాలి. ఈ 1/2 శెకలు కట్టేటటువంటి ఈ
పరిస్థితులలో పేతురు దగ్గరకు రాగానే పేతురు ఏం చేయొచ్చు? మా ప్రభువు అరశకలు, నాది ఒక అరశకలు, ఇద్దరిది కలిపి శకలు తీసుకొని పో అనవసరం. వెళ్ళాడు పేతురు, వెళ్ళాడు. పేతురు వెళ్ళి ప్రభువుకి ఇంకా చెప్పను కూడా చెప్పలేదు. ప్రభువా మరి ట్యాక్స్ కట్టమంటున్నారు అని కూడా చెప్పలేదు. అప్పుడు యేసు ప్రభువు వారు ముందుగానే తెలుసుకున్నారు. పేతురు ఎందుకు వచ్చాడో ముందుగానే తెలుసుకున్నారు. పేతురు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు, పన్ను కట్టడమే కదా. పన్ను కట్టడం కాబట్టి నువ్వు వెంటనే ఇప్పుడు ఒక పని చెయ్యి. నువ్వు గాలం తీసుకొని నువ్వు సముద్రానికి వెళ్ళి, నువ్వు గాలం తీసుకొని నువ్వు సముద్రానికి వెళ్ళి ఇప్పుడు ఈ గాలాన్ని సముద్రంలోకి వేసినప్పుడు మొట్టమొదటి చేప ఏంటదమ్మా? మొట్టమొదటి చేప నీ గాలానికి పడింది. గాలానికి పడిన మొట్టమొదటి చేప 100 చేపలు పట్టుకొని అక్కడే కూర్చోబాబు. ఒక చేప పడగానే ఆ చేపను తీసుకొని ఆ చేప లోపల ఆ చేపను గొంతును చీల్చితే ఆ చేప లోపల ఒక శకలు కాయను ఏముంటది? ఒక శకలు కాయను. ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట ప్రభు? ట్యాక్స్ కట్టేవాళ్ళు బయట ఉన్నారా లేదా? ట్యాక్స్ కట్టేవాళ్ళు బయట ఎంతసేపు ఉంటారు? ఎంతసేపు ఉంటారు? పర్లేదులే ఈ రోజు వచ్చేసినాము, నువ్వు ఎక్కడికైనా పోయి తెచ్చుకో, రేపు పొద్దున దాకా ఇక్కడే కూర్చుంటావు అంటారా? వాళ్ళకి చాలా పని ఉంది. వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి, వాళ్ళ సమయం వృధా చేయకూడదు. అంటే వేగంగా వడివడిగా పేతురు వెళ్ళాలి, వెంటనే గానం వేయాలి. గానం వేసిన వెంటనే ఏం కావాలి? ఇప్పుడు చేప పడాలి. చేప పడిందని చెప్పారా చెప్పలేదా ప్రభు? మరి చేపకేం తెలుసు? చేప నోట్లో ఏముంటది? ఏమా చేప నోట్లో ఏముంటది? శకలు ఉంటది. అరేమో ప్రభుకి, అరేమో పేతురుకి. పేతురు కూడా ఎవరు కట్టాలని డిసైడ్ అయ్యారు? ప్రభువే కట్టాలని డిసైడ్ అయిపోయారు. అరేమో పేతురుకి, అరేమో ప్రభుకి, ఇద్దరిని కలిపి అది ఆల్రెడీ ఆ కాయని ఏం చేస్తుంది? అది నోట్లో పెట్టుకొని ఉంటుంది. ఏమండి దానికి ఎలా తెలుసు అండి? ప్రభు ఎక్కడో కపెర్నహూము అనే సిటీలో ఉండి మాట్లాడుతున్న మాట ఎక్కడో సముద్రం లోపల నీటి లోపల శాప కట్టెన పడిందండి. సృష్టిలో ఉన్న సమస్తము, సృష్టిలో ఉన్నటువంటి ఏ జంతువైనా ఏ పక్షి అయినా సమస్త జలచరములు కానివ్వండి ఏదైనా కానీ సమస్త జీవరాశులు దేవుని మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. దేవుని మాటకు అవి లోపడుతున్నాయి, అవి లోపడుతున్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభువు అలా చెప్పారో పేతురు వెళ్ళారో అది ఎప్పుడు మింగిందో, ఎప్పుడు సిద్ధం చేసుకుందో, గొంతుల కాయన పడితే ఎలా ఉంటది దాని పరిస్థితి? అది మెక్కగలుగుతుందా? అది పూర్తిగా లోపల పెట్టుకోలేదు, బయటికి కక్కలేదు. కక్కితే ప్రభు మాట వ్యర్థమైపోద్ది. ఒక లోపల ఉంచుకుంటే ఇబ్బంది అయిపోతుంది. అది దానికి సంతోషం ఉందా? దానికి బాధపడుతూ పేతురు వేసేసాడు గాలం. గాలం వేసిన తర్వాత ఇప్పుడు చేపకు తెలియదా? గాలాన్ని మింగితే చచ్చిపోతాడన్న సంగతి చేపకు తెలుసా తెలీదా? తెలుసు. అయినా కూడా ఎందుకు లోపడుతుంది? దేవుని మాట కోసం అది లోపడాలి. నన్ను సృష్టించిన సృష్టికర్త కోసం, నన్ను కలగజేసినటువంటి నా యజమానుడి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన మాట నెరవేరాలి. ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన కరెక్ట్ అని జనం నమ్మాలి. సమస్త జీవరాశులు ఆయన మాటకు లోబడతాయన్న సంగతి ఇవి అందరూ తెలుసుకోవాలి. ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞ 100% నిజం కావాలి అని అనుకుందండి. ఒక చేప అనుకుంది. సముద్రంలో ఎప్పుడైతే గాలం వేసాడో చచ్చిపోతానని తెలిసి కూడా ఆ గాలాన్ని గొంతుకు పట్టుకుంది అంటే చీల్చుకొచ్చేసిందండి. గొంతులో నుంచి చీల్చుకొచ్చినా కూడా ప్రభు మాట కోసం లోబడిందా? లోబడలేదు. అలాంటి చేపను నీ నోటికి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? అలాంటి జంతువు నీ నోటికి ఎందుకు ఆహారంగా ఇచ్చాడో తెలుసా? నువ్వు తిని ఏదో మనిషి ఇక్కడ ఉండడానికి కాదు. కానీ ప్రియమైన వాళ్ళారా, అవి లోబడుతూ ఉన్నాయి. నీకు ఎంతగా లోబడుతున్నాయి? తన ప్రాణాన్ని సైతము బలిగా అర్పించడం కోసం. ఒక కోడి నీ కోసం ఎందుకు చచ్చిపోవాలి? ఒక మేక నీ కోసం ఎందుకు బలైపోవాలి? ఒక గొర్రె నీ కోసం ఎందుకు తన జీవితాన్ని త్యాగం చేయాలి? ఆలోచించండి. ఇవన్నిటిని తింటున్నావు కానీ ఎప్పుడు ఇవి ఎందుకు లోపడతాయి అన్న సంగతి ఎప్పుడు నువ్వు ఆలోచన చేయటం లేదు. సర్వలోకంలో ఉన్నటువంటి సృష్టికర్తకు ప్రతిగా ఆయన కుమారుడుగా భూమి మీద అడుగుపెట్టిన నువ్వు ఆయనకు లోపడుతున్నావా? సృష్టిలో ఉన్నటువంటి భోగ జీవులు, మాట తెలియనటువంటి జీవులు, అవి అన్ని సృష్టిలో ఉన్నటువంటి అన్ని సమస్తము ఆయనకు లోబడటమే కాకుండా నీ నోటికి ఆహారంగా అందుతున్నాయంటే ప్రతి నిత్యము నీకు ఒక సంగతి తెలియజేస్తున్నాయి. ప్రియమైన వారు, ప్రతి నిత్యము నీకు ఒక సంగతిని తెలియజేస్తున్నాయి. ఏంటో తెలుసా? ఇదిగో మేము నీ నోటికి ఎలాగైతే లోబడి మీ నోటికి ఆహారంగా ఎందుకోసమైతే మీకు లోపడ్డామో మీరు కూడా మిమ్మల్ని కలిగించిన సృష్టికర్తకు మీరు లోబడాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని నేర్పడం కోసం ఒక పక్షి బలైపోతుంది, ఒక జంతువు బలైపోతుంది, ఒక చేప కోసం బలైపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరు, వీటన్నిటిని
తింటున్నావే కానీ ఎప్పుడైనా దేవునికి లోబడుతున్నావా? లోబడటం లేదు. ఎప్పుడు లోబడతాం మనం చెప్పండి? ఇప్పటికే 60-70 సంవత్సరాలు వచ్చేసి చావుకి శ్మశానం వైపు కాలు చాపి రెడీగా ఉన్నాం. ఏ క్షణాన్ని కుట్టుకుమంటామో తెలియదు, ఏ క్షణాన్ని మనల్ని మోస్తారో తెలియదు. ఇంకా ఎప్పుడండి దేవునికి లోబడేది మనం? ఇంకా ఎప్పుడు లోబడేది? దేవుడి మాట అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. భూమి మీదకి వచ్చేసాం, తింటున్నాం, తిరుగుతున్నాం, నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం. దేవుడు అంటే ఇంకెప్పుడు భయపడతావు? ఆయన నీకు సమస్తాన్ని లోపరచడమే కాకుండా ఆయన అద్వితీయ కుమారుడు, మన ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు లోబడ్డాడా? లోబడలేదా మనుషులకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియమైన వారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియమైన వారు. శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలో యేసుక్రీస్తు అంతటి గొప్పవారే ఈ భూమి మీద ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి ఈ దినములలో ఆ పరలోకంలో ఉన్న తండ్రికి ఏ రోజు ప్రార్థన చేయడం మర్చిపోలేదంటండి. ఏ క్షణము కూడా ఆయన మర్చిపోకుండా ఆయన మాటకు నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నేను రాలేదు, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తాన్ని జరిగించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడండి యేసు ప్రభు. గెత్సెమనే తోటలో బంట్రోతులు వచ్చి ఆయన బంధిస్తూ ఉన్న సమయాన పేతురు తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి ఒక సైనికుడు చెవి నరికాడు. మీ అందరికీ తెలుసు. అలాంటి సమయంలో కూడా యేసు ప్రభు పలికే మాట ఏంటో తెలుసా? కత్తిని తీసావా? కత్తి వలన ఎవడైతే కత్తి వలన బ్రతుకుతాడో కత్తితోనే వాడి జీవితం ముగిసిపోతుందని చెప్పి, ఇప్పుడు కనుక నేను పరలోకంలో ఉన్న తండ్రిని అడిగితే ఆయన సైన్యాన్ని పంపించడా? ఈ రాక్షసుల నుండి నన్ను తప్పించడా? తప్పిస్తాడు. నువ్వు అనుకున్నా ఊహించినటువంటి గొప్ప సైన్యాన్ని ఇప్పటికిప్పుడు నేను అడిగితే పంపించగలడా నా తండ్రి? అయినా కూడా నేను ఇప్పుడు అడగకూడదు. నేను కనుక అడిగితే రాయబడిన లేఖనం ఎలా నెరవేరింది? ఆ పరలోకపు తండ్రి మనసులో ఉన్న కోరిక ఎలా తీర్చింది, ఎలా తీరబడుతుంది? ఆయన కోరికకు నేను లోబడక, మీరు లోబడక, ఎవరు లోబడక ఆ పరలోకపు తండ్రి కన్నీళ్లు కాల్చడమేనా దినమంతా చేతులు సాచి నీ కోసం ఆయన చూడటమేనా నీ కోసం? కనుక నేను లోబడాలి. కత్తి లోపల పెట్టు, నేను చచ్చిపోవడానికి వచ్చాను, నా తండ్రికి లోబడటం కోసం వచ్చేసాను, నన్ను నేను మీ అందరికీ లోపరుచుకోవటం కోసం వచ్చాను అని అన్నాడు. ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందండి. తాను శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు. ఈ రోజు మనుషులకు క్రైస్తవులకు లేనిదే భయం లేదు, భక్తి లేదు. వేషధారణ కోసం వస్తున్నారు, వేషధారణ కోసం క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కానీ ప్రియమైన వాళ్ళ దేవుని మనసు అనేది ఒకటి ఉంది. ఆ మనసులో ఆయన కోరికను తీరుద్దామని కానీ ఆయనకు నువ్వేం కావాలి దేవా అని అడిగేవాడు ఎవడో లేడండి. మోకరిస్తే చాలు, దేవుడా నాకేమిస్తావు, నాకు ఇది పోయింది, అది పోయింది, ఇది పోయింది అని ఆయన అడుక్కోవడమే. కానీ ఆయన కూడా అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైన వాడు ఆవేదనతో రగిలిపోతున్నాడు అన్న సంగతి ఎవరండి ఆలోచించేది? భయభక్తులు కలిగి ఉన్నాడంటే యేసుక్రీస్తు తాను పొందిన శ్రమల వలన ఆయన కుమారుడై ఉండి, 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అంటే. విధేయత, తాను పొందిన శ్రమల వలన ఎంత విధేయత తెలుసా? ఎందుకు నువ్వు చెంప మీద కొడితే ఆయన పడాలి? నువ్వు ముఖాన్ని ఉమ్మి వేస్తే ఆయన ఎందుకు తుడిచేసుకోవాలి? ఆయన అరిచేతుల్లో శిలలు దించుతుంటే ఎందుకు దించుకోవాలి? అరిచేతుల్లో శిలలు, అరికాలలో శిలలు, నడినెత్తిన ముళ్ళ కిరీటం, మల్లెపు పోటు. భూమి మీద ఉన్న ప్రతి దినంలో, భూమి మీద ఉన్న శరీరధారి అయిన ఆ దినాలలో ప్రతిరోజు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు. ఎక్కడ తిన్నాడో, ఎక్కడ పడుకున్నాడో, ఆయన ఎలా బ్రతికాడండి. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. కానీ సృష్టికర్తనైనటువంటి నేను, ఈ సృష్టి నిర్మాణంలో ప్రధాన శిల్పినైన నేను, నాకు తలవలుచుకోవడానికి స్థలం లేదు అని అన్నాడు. అని అంటే మనుషులు ఎలా బ్రతుకుతున్నారో ఆలోచించండి ప్రియమైన వారు. ఈరోజు ఆయన మనసు ఏంటో మీకు అర్థం కావాలి ప్రియమైన వారు. సమస్త చర్మలను నీకు ఆహారంగా లోపరచడంలో కారణం ఏంటో తెలుసా? ఇదిగో సమస్తము నీ నోటికి ఆహారంగా అందించబడి అవి లోబడుతున్నాయి. ఆయన ఆజ్ఞ కోసం అవి లోబడుతున్నాయి. తన ప్రాణాలను అర్పించిన ఎంతగానికి లోబడుతున్నాయి. మరి నువ్వు లోబడు ప్రియమైన సహోదరి సోదరు, నువ్వు లోబడు. నీ తండ్రికి లోబడు. నీ తండ్రిని కాదని ఎక్కడికి వెళ్తా చెప్పు. కన్ను మూసిన తర్వాత కలకాలను కాలే నిత్యాగ్ని గుండం నీ కోసం ఎదురు చూస్తాం. ఆ నిత్యాగ్ని గుండంలో నిన్ను తప్పించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా నీ కోసం ప్రాణత్యాగం చేశాడు. తను లోపరుచుకున్నాడు. నువ్వు లోబడతావా?
లోబడితే నీ కోసం నిత్యశయం, లోబడవా నీ కోసం నిత్యాగ్నిదండ. నిత్యాగ్నిదండ నీ కోసం సిద్ధం చేయబడింది. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ జీవితాలకు, మీ ఆత్మలకు మీరే ఉత్తరవాత. మీ గురించి మీరే ఆలోచన చేసుకోవాలి. మీ నిర్ణయాన్ని మీరే తీసుకోవాలి. మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని స్వతంత్రించుకోండి. కలుపుకొని ప్రార్థించండి. మమ్మల్ని మిగులుగా ప్రేమించారు మా తండ్రి, మీ అమూల్యమైన మాట మాకు వివరించారు తండ్రి. సమస్త జీవులు తండ్రి మా కోసం లోపడుతున్నాయి తండ్రి. మాకు ఆహారం అవడానికి తండ్రి తమ ప్రాణాలను లెక్క చేయనంతగా లోపడుతున్నాయి తండ్రి. వాటి ఆహారాన్ని తింటున్నాము తండ్రి, వాటిని బలి తీసుకుంటున్నాము. కానీ వాటిని ఎందుకు బలి తీసుకుంటున్నామో, మీ కుమారుడైన యేసుక్రీస్తును మీరు ఎందుకు మా కోసం బలించారు అన్న వివేచన లేకుండా భూమి మీద బ్రతుకులో తండ్రి, పాపంతో కూడినటువంటి ఈ బ్రతుకులలో తండ్రి మా జీవితం ఎంతో కాలం వ్యర్థంగా గడిచిపోయింది తండ్రి. మిగిలినటువంటి ఈ చిన్న జీవిత కాలంలోనైనా మా బ్రతుకు పరమార్థాన్ని ఎరిగి తండ్రి మేము ముందుకు కొనసాగలకు తండ్రి సహాయం దయచేయండి. మీ బిడ్డలు తండ్రి మీ మాటలు విన్నారు తండ్రి, మీ మాటలు గౌరవించేటటువంటి మంచి మనసును తండ్రి వారికి దయచేయండి. మీకు లోబడేటటువంటి తత్వాన్ని తండ్రి వారికి దయచేయండి. మీకోసం బ్రతకగలిగేటటువంటి దాన్ని